క్లిమెంట్ అట్లీ. మనకి స్వాతంత్రం వచ్చిన సమయంలో బ్రిటన్ ప్రధానిగా ఈయనే ఉన్నారు. మనకి స్వాతంత్రం వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత బెంగాల్ గవర్నర్ గా పనిచేసిన జస్టిస్ పిబి చక్రవర్తి గారితో జరిగిన ఒక పర్సనల్ మీటింగ్ లో భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వటం వెనుక ఉన్న కారణాల గురించి క్లిమెంట్ అట్లీ వివరించారు. ఆయన ఎన్నో కారణాలు చెప్పారు. వాటిల్లో ఒకటి ఇంట్రెస్టింగ్ గా ఉంది. అదేమిటంటే సైన్యంలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దేశభక్తి కారణంగా బ్రిటన్ సింహాసనం పట్ల భారతీయ సైనికుల లాయల్టీ పోయింది. అందువల్ల వాళ్ళు వెళ్లి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి ఆజాద్ హింద్ ఫౌజ్ లో చేరారు. సెకండ్ రెడ్ ఫోర్ట్ ట్రైల్ దేశవ్యాప్తంగా జనంలో తీవ్ర కదలికలను తీసుకువచ్చింది. దీనిని ఆదర్శంగా తీసుకుని నేవీలో కూడా తిరుగుబాటు జరిగింది. ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు వీడియో స్టార్టింగ్ లో ఏ నాయకుడి పేరు అయితే నేను చెప్పను అని అన్నానో ఆ నాయకుడి గురించి చక్రవర్తి గారు అడిగారు. స్వాతంత్రం రావటంలో ఆయన పాత్ర ఏమిటి అని. దానికి అట్లీ వ్యంగ్యంగా నవ్వి మినిమల్ అని అన్నారు.